మిత్రమా, ఒక మాట చెప్పనా? చాలామంది అంటూ ఉంటారు, నాకు చాలా కోపం ఎక్కువ. కోపంలో నేను ఏం మాట్లాడతానో నాకే తెలియదు. కోపం ఎక్కువ అని ఈజీగా చెప్పేస్తున్నారు. ఆ కోపంలో ఎంత కోల్పోతున్నావు? ఎందరిని కోల్పోతున్నావు? ఎందరి మనసులు బాధ పెడుతున్నావు? ఎందరిని అనరాని మాటలు మాట్లాడుతున్నావు? బంధాలకి విలువ ఇవ్వట్లేదు. నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీకు నోరుంది కదా అని చెప్పి ఆ విధంగా మనం కోపం ఎక్కువ ఎక్కువ అంటూ వెళ్ళిపోతే ఎన్నో అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కోపం చూపించాలంటే ప్రతి ఒక్కరూ చూపిస్తారు. అంతేకాని ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేటటువంటి విధానము మీరు నేర్చుకుంటే కనుక, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, తన కోపమే తన శత్రువు అనేసి. నీ శత్రువుని నువ్వే నెత్తి మీద పెట్టుకున్నట్టు అవుతుంది. దాని ద్వారా నువ్వెన్ని కోల్పోతున్నావు అనేటటువంటి విషయము నీకు అర్థమవుదు. ఆ తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ కోపం వల్ల ఎన్నో బంధాలను కోల్పోతావు. నువ్వు ఎన్నో విలువలను కోల్పోతావు. నీ కోపం ద్వారా ఎందరో మనసులని నువ్వు నొప్పిస్తూ ఉంటావు. కాబట్టి కోపం ఎక్కువ ఎక్కువ అనేసి అనేకంటే ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, నీకే ప్రమాదం. నీ ఆరోగ్యానికే పెద్ద ముప్పు, పెనుముప్పుది కోపం అనేటటువంటిది. ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటుంది కోపం. కానీ దాన్ని ఎంత చూపించాలో అంతే చూపిస్తే అందంగా ఉంటుంది. అంతేకాని ఆ కోపం ఉంది కదా అనేసి మనం ఇష్టానుసారంగా మాట్లాడితే అది చాలా అనర్థాలకి దారితీస్తుంది మిత్రమా. ఈ విషయం తప్పకుండా గమనించి, కోపం ఎక్కువ ఉన్నవాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని మనం అమల్లో పెట్టుకున్నట్లయితే కనుక మన జీవితం